మీ ముందుకు వస్తాం గట్టిగా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. అందరు నమస్కారాలు అన్న. దయచేసి మీ పాదాలు దండం పెట్టి చెప్తాం, మీరు అందరూ జరగాలి పక్కకు ప్లీజ్. ఇది ఒక ఎక్కువ తక్కువ ఆల్రెడీ మనం ఎంత నింపినాము. మీరు అందరూ కూర్చొని కూర్చోలు దయచేసి వెనకపోండి ప్లీజ్. మిత్రులారా, కొంతమంది యూత్ వింగ్ అన్న ప్లీజ్ వేదిక దిగాలి, లేకపోతే రాలేడు అన్న పైకి. సది నెట్ అందరూ దర్పు అందండి బాబు. మీరు కూడా కొంచెం ప్లీజ్ కొంచెం జరగండి అన్న. మీరు వెనకగానే పోండి, లేకపోతే పక్కన జరండి బాబు. మీకే చెప్పేది అక్కడ. హలో అన్న, వెనకపోండి కొంత మీరు అందరూ దయచేసి. కమాండ్ దాకా రామన్న గారు వచ్చిండ్రు. తమ్మే మీరు ఇక్కడ ఉంటే ఏమైందంటే కేటీఆర్ గారి టీం వస్తే మీరు అందరూ వీళ్ళ మీద పడతారు, దెబ్బలు తాకుతాయి. దయచేసి కొంచెం వెళ్ళిపోండి అక్కడి నుంచి. దయచేసి కొంచెం ఖాళీ చేయండి తమ్మి, కొంచెం వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దయచేసి అర్థం చేసుకోండి. కేటీఆర్ గారు వస్తే వారు ఎవరు సెక్యూరిటీ ఉన్నారు, ఎమ్మెల్యేలు గన్మెన్లు వస్తారు. మీరు అందరు వచ్చి వీళ్ళ మీద పడతారు, దెబ్బలు తాకుతాయి. కొంచెం దయచేసి వెనకపోండి ప్లీజ్ అన్న. ప్లీజ్ పోవాలన్న అక్కడి నుంచి, దయచేసి పోండి. జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల కమిటీ అధ్యక్షులకు, మండల కార్యవర్గ సభ్యులకు, మహిళా నాయకురాలకు, ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్మన్లకు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో వైస్ చైర్మన్లు, డిసిసి బ్యాంక్ చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లకు అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మీ అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. 2 విషయాలు చెప్తాం తమ్ములారా, దయచేసి వినండి. ఎక్కువ దగ్గర స్పీచ్లు లేవని కూడా నేను డిసైడ్ అయిపోయింది కాబట్టి మీరేమి ఇబ్బంది పడద్దు. 2-3 వక్తలు మాత్రమే మాట్లాడతారు. నెంబర్ 1. నెంబర్ 2, భోజనాలు పుష్కలంగా భోజనాలు ఉన్నది. 3 పూటలు తినే భోజనాలు ఉన్నాయి. దయచేసి లంచ్కి పోయేటప్పుడు మెల్లమెల్లగా పోండి. అందరు ఒకసారి పోయి మీద పెడితే అంత మంచి భోజనం ఖరాబ్ అవుతుంది. మన ప్రతి మీటింగ్లో ఏ విధంగా డిసిప్లిన్ ఉంటామో దయచేసి ఎవరు కూడా లంచ్ సమయంలో అనవసరంగా మీద పడకండి. ఒక గుంపు పోయినాక గుంపు పోదాము. మరి ఇది మన మీటింగ్, కేటీఆర్ గారి మీటింగ్ అంటే మీకు తెలుసు ఎట్లుంటుందో. మరి రామన్న వస్తుందంటే ఇవాళ ప్రపంచం ఉన్నది. మరి రానున్న రోజుల్లో కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉరుములై మిరుములై ఏప్రిల్ 20వ తారీఖు జరిగే సభలో మనందరం కూడా పెద్ద ఎత్తున గర్జించాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ వేదిక మీద ఉన్న మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లీడర్ అందరూ కూడా మీకు దశాదిశ నిర్ణయించడానికి రావడం జరిగినది. కేటీఆర్ గారు కమాన్ దానికి వచ్చారు, మరొక 2-3 నిమిషాల్లో వస్తారు. నా యొక్క విన్నపం ఏమిటంటే మరొకసారి మీరు దండం పెడతానా, ఇక్కడ కాల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీకు చెప్తున్న అర్థం, మీరు ఉంటే నాకు బాధ లేదు. కేటీఆర్ గారు వెంబడి వచ్చే సెక్యూరిటీ సిబ్బంది, ఎమ్మెల్యేలు గన్మెన్లు తోస్తారు, మీరు వచ్చి వీళ్ళ మీద పడతారు. కింద కూర్చున్న కార్యకర్తలు మన కోసం. మీరు అడ్డం ఉంటే ఎట్లా? ప్లీజ్ కొంచెం కదండి. కాబట్టి మరొక 2-3 నిమిషాల్లో కేటీఆర్ వస్తున్నారు. ఈ లోపల తమ్మి ఒక పాట పాడు బ్రదర్, ఒక సాంగ్, 1 సాంగ్. సందీప్ సందీప్ జర జోష్ స్టార్ట్ ఫాస్ట్. హలో చెక్ ఓకే. హలో సతీష్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. అందరూ ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తాలి. సమయం ఆసన్నమైంది. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరు ఒకసారి దయచేసి అన్న అక్కడ ఆ మెయిన్ గేట్ దగ్గర కొద్దిగా చూసుకోండి, ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట ఇంతకు 10 ఇంతలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ చేయండి. అప్పటి నుంచి సివి సార్ చెప్తున్నాడు, తర్వాత ఇబ్బంది జరగదు, అర్థం చేసుకోండి జర ప్లీజ్.
జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్. జై జై కేసీఆర్. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ఇళ్లను కూల్చే పాలన. అవునా కదా? కాంగ్రెస్ అంటేనే కొత్త ఇళ్లను కట్టుడు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఇళ్లనైతే కట్టిండో గా ఇళ్లకు 3 రంగులు వేసుడు తప్ప వాడి ఇళ్లను కట్టుడు లేదు. ఇంకా ఉన్న ఇళ్లను కూలుస్తున్నాడు హైదరాబాద్ లో. తెలుసు కదా? హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా ఆగం పట్టించిండు. అమరావతికి పంపించే పనిలో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన జనమును ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన జనమును ముంచే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దోపిడి పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన జనమును ముంచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, యాదాది పాలన ఇళ్లను కూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే. అర నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. ఉద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, యాదాది పాలన జనమును దోచే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, యాదాది పాలన జనమును దోచే పాలన. ఈ విధంగా ప్రజలను ముంచే వాళ్ళని ఏమంటారు? ఓటుకు నోటుకు దొంగ. అవునా కాదా? ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. అవునా కాదా? అవును. 420 హామీలతోటి అవి అమలు కావని వానికి కూడా తెలుసు మొదలే. ఒకసారి రాహుల్ గాంధీని, ఒకసారి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి దొంగ సంతకాలు పెట్టించి తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేసిపోయి వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో పబ్బం గడుపుతున్నారు. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి. మీరే అనాలి. ఉత్తమాటలు చెప్పే అంటే మీరే అనాలి. ఉత్తమాటలు చెప్పే, ఉత్తమాటలు చెప్పే. ఓటుకు నోటు దొంగము నీవు, ఓటుకు నోటు దొంగము నీవు, ఓటుకు నోటు దొంగము నీవు, చంద్రబాబుకు దొంగము నీవు, చంద్రబాబుకు దొంగము నీవు, చంద్రబాబుకు దొంగము నీవు, చంద్రబాబుకు. దొంగము నీవు. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. 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 ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలకాలకు కొట్టాట పెట్టావు. అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు, అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు. ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలకాలకు కొట్టాట పెట్టావు. అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు, అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు. అవును కదా? ఉచిత బస్సు తోటి ఏమైనా ప్రయోజనం ఉందా? అప్పుడో ఇప్పుడో మనల్ని జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు తప్ప ఉన్నదా? ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలకాలకు కొట్టాట పెట్టావు. అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు, అమ్మలకాలకు కొట్టాడ పెట్టావు. ఇక 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మడకేమ ఉరితాడు వేశావు. రైతన్న బడలేమో ఉరితాడు వేశావు, రైతన్న బడలేమో ఉరితాడు వేశావు. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగము నీవు, ఓటుకు నోటు దొంగము నీవు, చంద్రబాబుకు దొంగము నీవు,
మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420. ఇంకా ఈ 420 కథ ఎట్లా ఉందో మానుకోట మీ ముందుకు వస్తున్నాడు. గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాను. హలో 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 అన్న ఈ సౌండ్ కొంచెం పెంచే. సౌండ్ అన్న ఇది పెంచు కొంచెం వస్తుంది. అందరూ ఒక్కసారి గట్టిగా 2 నిమిషాలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కేసీఆర్ Please, కేసీఆర్ remember, మీటింగ్లో కేసీఆర్ పాట పాడకపోతే వాళ్ళు పాట పాడతారు. అందరూ ఒకసారి గట్టిగా అన్న ఇగో గిట్ వచ్చి గిట్ చెప్పగానే గటోళ్ళు సబ్జెక్ట్ కూర్చుంటున్నారు. గటుపై గటు చెప్పగానే గిటోళ్ళు సబ్జెక్ట్ కూర్చుంటున్నారు. ఓకే ఇక్కడ నిలబడతా అన్న గీట నిలబడతా. ఏంటి ఓకే ఈ సెంటర్లో నిలబడ్డా. నేను ఇందాక చెప్పిన కదా 2 చేతులెత్తి చెప్పాలి జై తెలంగాణ అని. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఎత్తినోళ్ళు అట్లనే పట్టుకోర్రి, అట్లనే ఉంచుర్రి, దించొద్దు జర్రా. ఇందాకనే అన్న చెప్పిండు 3 పూటలకు సరిపోయే పువ్వు ఉన్నది ఈడ అని. 3 పూటలకు సరిపోయే అన్నం లంచ్ ఉన్నది. ఎవరు రంది పడద్దన్నారు. దయచేసి ఎత్తినోళ్ళు గిట్ల పట్టుకోకుర్రి. గిట్ల గిది మనది కాదు, గిది మనది కాదు. గీ పార్టీలు ఊళ్ళల్లోకి వస్తే ఊళ్ళల్లో ఉన్న జనాలు సారు ఏమే మీరు ఇచ్చిన హామీలు అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ బాగా వైరల్ అవుతుంది పాట. రాను బొంబాయికి రా, గదే పాట పాడుతున్నారట. రావు పథకాలు రావు, 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 మీరు నన్నై తడుకోవద్దు. రావు పథకాలు రావు, రావు పథకాలు రావు. గట్లయితుందట. వాళ్ళని అడగంగానే అంటున్నారట. అంటే నేనెందుకు అంటున్నా అంటే ఒకసారి ఫోన్లో మాట్లాడి నల్గొండ సూర్యాపేట జిల్లాలో పొలాలు ఎండిపోతాయి అన్న. ఆ జర్నలిస్ట్ అన్న మాట్లాడితే నీళ్ళు రావు, మన వాట అయిపోయింది, ఇక రావు ఎండుడే పొలాలు అంటున్నాడు. అంటే వాళ్ళ కథ అదే కదా. రావు 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 హామీలు రావు, హామీలు దొంగ హామీలు. రావు హామీలు రావు, రావు పథకాలు రావు. ఎందుకు రావు అనంటే కొట్టకురు మీరు సృజనన్న కొట్టకు. ఎందుకు రావు అనంటే రావు హామీలు రావు, దొంగ హామీలు కాబట్టి రావు. అంతేనా కదా? అదే పాడాలి. మీరేమనాలి? నేను రావు హామీలు రావు అంట, మీరు దొంగ హామీలు కాబట్టి రావు అనాలి. అరే రావు హామీ